హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే నేను చాలా బాగా చేసుకున్నాను. అండ్ మీ అందరూ కూడా వరలక్ష్మి పూజని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వరలక్ష్మి పూజకి మా కొత్త ఇంట్లో జరుపుకున్న ఈ పూజ రోజున నేను మా ఇంటికి వచ్చిన 3 స్పెషల్ గెస్ట్ అంటే 3 స్పెషల్ ఐటమ్స్ని మీ అందరితోటి షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈ వరలక్ష్మి పూజకి మా ఇంటికి వచ్చిన కలర్ఫుల్ అతిథులు ఇవేనండి. సో ఇవి కొన్ని కలర్ఫుల్ ప్లాంట్స్ అయితే యాడ్ చేద్దాము మా చిన్ని గార్డెన్కి అని చెప్పేసి. కొంచెం బోసుగా ఉంది, వస్తున్నాయి ఫ్లవర్స్ కానీ కొంచెం కలర్ఫుల్గా లేవేమో అనిపించింది. సో కొంచెం కలర్స్ యాడ్ చేద్దాము ఇంటికి ముందు అని చెప్పేసి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాము. సో ఇప్పుడు ఇవన్నీ నాటేసి అండ్ నెక్స్ట్ మన ఇంటికి వచ్చిన వరలక్ష్మి పూజకి వచ్చిన ఇంకొక గెస్ట్ని కూడా మీకు చూపిస్తాను. అదైతే మనకి చాలా యూస్ఫుల్ అయ్యే వస్తువు అనమాట. సో అది కూడా చూపిస్తాను, మీరు ఎవరు మిస్ అవ్వకండి, ఓకేనా? ముందు ఈ పని చూద్దాం. ఈ కొత్త యాడాన్స్ రావడం వల్ల మా చిన్ని గార్డెన్కి చాలా అందం వచ్చిందనమాట. సో నేను ఈ ప్లాంటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏమేం ప్లాంట్స్ వేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అని చాలా విషయాలు స్లోగా తెలుసుకుంటూ ఉన్నాను. సో అందులో ఫస్ట్ రోజెస్ మెయింటైన్ చేయడం కష్టమేమో అని చెప్పేసి స్టార్టింగ్లో నేను కొనలేదు. అండ్ ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్లో ఉన్న ఈ రోజెస్ అండ్ అలాగే ఈ డార్క్ పింక్ కలర్లో ఉన్న రోజెస్ తీసుకున్నాను. అవి ఎక్కువ పూస్తాయి కదా, సో అవి కూడా చాలా అందంగా కనిపిస్తాయని అవి ఈ ఎల్లో ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి కూడా ఎక్కువ పూస్తాయని చెప్పేసి. సో అలాగే దీనికి యాడ్ ఆన్గా కొన్ని క్రాటన్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను అనమాట. మాకైతే ఈ విల్లాలోకి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఇదే పనండి. ఏం ప్లాంట్స్ వేసుకుంటే బాగుంటుంది, ఇంటి ఎంట్రన్స్లో మాకు వాల్ ఏమి ఉండదు అనమాట. మీరు ఇప్పుడు కొంచెం ఎంట్రన్స్ టూర్ అంతా కూడా చూసేస్తారు ఈ వీడియోలో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. మాకు వాల్ ఉండదు. సో ఆ వాల్ బదులు ఈ ప్లాంట్సే మా హౌస్కి మంచి లుక్ ఇస్తాయి అన్నమాట. సో అందుకని ఏం ప్లాంట్స్ వేసుకోవాలి, ఏది బాగుంటుంది అన్నీ కూడా ఆలోచిస్తూ స్లోగా ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మనం ప్లాంటింగ్ చేస్తున్నామంటే పిల్లలకు కూడా ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మోనిష్ అయితే అందులో ఫస్టే ఉంటాడు. సో ప్లాంటింగ్ కాబట్టి ఆడ జాయిన్ అయిపోయాడు అనమాట. మీరు ఇక్కడ నేను ఇంతకు చెప్పినట్టు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మాకు ఎంట్రన్స్ వాల్ అన్నది లేదనమాట. సో మనం ఏమైతే మొక్కలు వేసుకుంటున్నామో ఆ మొక్కల్ని ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నామో మన ఎంట్రన్స్ లుక్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే స్టార్టింగ్లో కొన్ని మొక్కలు తెచ్చాను, అవి కొన్ని బ్రతికినాయి, కొన్ని చనిపోయినాయి అనమాట. సో అందుకనే జాగ్రత్తగా తెచ్చుకుంటున్నాను ఒక్కొక్క మొక్క. సో ఇక్కడ మేమైతే రోజెస్ ప్లాంట్ చేస్తున్నాము. అండ్ చూసారు కదా, మా ఫ్రంట్ టూర్ అంతా ఆల్మోస్ట్ ఫ్రంట్ గార్డెన్ టూర్ అంతా మీకు ఈ వీడియోలో కవర్ అయిపోతుంది. అండ్ అందరూ వరలక్ష్మి పూజ రోజున వరలక్ష్మి పూజ చూపించకుండా ఏంటి ఇవన్నీ అనుకోవచ్చు. ఆ వ్లాగ్ కూడా వస్తుందండి, అది కూడా దీంట్లో యాడ్ చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మా ఇంటికి వచ్చిన అతిథులను చూపిద్దాము, తర్వాత మా వరలక్ష్మి పూజని కూడా చూపిద్దామని చెప్పేసి ఇది చూపిస్తున్నాను అనమాట. మొత్తానికి ప్లాంటింగ్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా ఉంది. అండ్ ఇప్పుడు దాకా మా ఇంటికి వచ్చిన కలర్ఫుల్ అతిథులను అయితే మీరు చూసేసారు కదా. నాకైతే బాగా నచ్చింది. అవి మా గార్డెన్కి ఇంకా కొంచెం లైవ్లీనెస్ యాడ్ చేసింది. సో నెక్స్ట్ అతిథి వచ్చి మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఈ స్పెషల్ గీక్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇప్పుడే వచ్చింది పార్సిల్. సో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను తీసుకుందామని చెప్పేసి. ఎందుకంటే మా ఇంట్లో ప్రెసెంట్గా ఉన్న రైస్ కుక్కర్ వచ్చేసి అల్యూమినియం బేస్ అనమాట. అల్యూమినియం బేస్ వాడకూడదు తెలుసు, కానీ దానికి రిప్లేస్మెంట్ ఏంటి అని ఆలోచిస్తే నాన్ స్టిక్ కూడా కొన్ని రోజులకి అది కూడా కోటింగ్ అది పోతుంది. సో ఫైనల్గా గీక్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ వాళ్ళే స్టీల్ బేస్ ఉన్నది ప్రెషర్ కుక్కర్ అయితే రైస్ కుక్కర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది, కానీ మాకు కొనుక్కునే ఛాన్స్ ఇన్ని రోజులకు వచ్చింది అనమాట. సో ఫైనల్గా దీంట్లో స్టీల్ బేస్ ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే
మన వర్క్ కూడా ఈజీ అయిపోతుంది. చాలా పనులు దీంట్లో చేసుకోవచ్చు. ఇప్పటికైతే నేను అన్బాక్సింగే చేస్తున్నాను అనుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్లో నేను దీన్ని బాగా యూస్ చేసి దీన్ని ఎంత బాగా యూస్ చేసుకోవచ్చు, దీన్ని ఇంకేమేమి చేసుకోవచ్చు, స్పెషల్గా దీంట్లో గీక్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో ఏమేమి చేసుకోవచ్చు అని చెప్పేసి నేను క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాము. నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ దీని లుక్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అండ్ చూసేద్దాం అనిపిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఓపెన్ చేసేద్దామా. ఎవరికైనా లేడీస్కి కిచెన్లో ఒక కొత్త ఐటెం వచ్చిందంటే నిజంగానే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నేను కూడా అంతే అండి. కిచెన్లో డిఫరెంట్ గ్యాడ్జెట్స్ యూస్ చేయడం అన్నా, పని ఈజీగా చేసుకోవడం అన్నా నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అలాంటి వాళ్ళకి కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కిచెన్లో మనకి ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తాయి ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటే. సో కంగ్రాచులేషన్స్, కుకింగ్ ఈజ్ అబౌట్ టు బికమ్ ఈజియర్ అండ్ మోర్ ఎక్సైటింగ్. నేను చెప్తూనే ఉన్నాను, లోపల కూడా సేమ్ అదే ఉంది చూడండి. ఇది ఉంటే కనుక మన కుకింగ్ ఈజీ అయిపోతుంది, సింపుల్ అయిపోతుంది, సో ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇదేనండి మన గీక్ రోబో కుక్ స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్ జీటా 5 అనమాట. సో ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దామా. ఫైనల్లీ ఓపెన్ చేసాము. మీకోసం, మీ వీడియో తీయడం కోసం ఫ్యాన్ కూడా వేసుకోవడానికి ఉండదండి, ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ రాకూడదని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఈ గీక్ రోబో కుక్ అయితే ఆవిష్కరించాము. సో ఇప్పుడు ఇది కూడా లోపల ఏముందో చూద్దాము. నేనైతే ఎప్పుడు మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయలేదు. నేను అన్బాక్సింగ్ చేసిన ఫస్ట్ అంటే గిఫ్ట్లు, అమెజాన్ ప్రోడక్ట్స్ అవి చేసాం, కానీ ఇలా గ్యాడ్జెట్స్ కానీ ఏది అన్బాక్సింగ్ చేయలేదు. మా వైభవ్ అంటూ ఉంటాడు, అమ్మ అన్బాక్సింగ్ చేయని. నేను అన్బాక్సింగ్ చేసేది దాంట్లో ఏముంది స్పెషల్ అనిపించింది. సో ఫైనల్గా అయితే నాకు నచ్చిన ప్రోడక్ట్ కాబట్టి నేను అన్బాక్సింగ్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్, ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. సో రెసిపీ బుక్ చూసారు ఎంత పెద్దది ఉందో. సో రోజుకో రకం చేసుకుని తిన్నా హ్యాపీగా 1 year చేసుకుని తినొచ్చేమో, అంత పెద్ద బుక్ ఉంది. సో దీన్ని అంతా బాగా స్టడీ చేసి ఎప్పుడైనా కొత్త రెసిపీ చేసినప్పుడు ఏదైనా వ్లాగ్లో యాడ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో మీరు ఈసారి నుంచి ఏదైనా రెసిపీస్ చూస్తే గీక్ దాంట్లోంచి కూడా వస్తూ ఉంటాయి, చూడండి. ఏమో నేను రెసిపీస్ చేసి మీకు షూట్ చేసి పెట్టేంత ఖాళీ ఓపిక 2 ఉండట్లేదు, చూడాలి. ఇది రావడంతో నాకు వర్క్ ఈజీ అయిపోయింది అనుకోండి. ఇంకా టైం దొరికితే నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ కూడా చేయొచ్చు. సో ఫైనల్లీ వచ్చేసింది మా బుజ్జి బంగారం బయటికి. అండ్ దీన్ని ఇప్పుడు చూసేద్దామా. అంటే ఫస్ట్ యూస్ చేసే ముందు ఇది రిమూవ్ చేయాలంటే, అంటే ఇది విజిల్ లాగా అనుకుంటా ఇది దీనికి. సో ఇదైతే రిమూవ్ చేస్తాను. అండ్ దీని లోపల కూడా ఏముందో చూద్దాం. ఇక్కడ క్లోజ్లో యారో ఉంది కదా, సైడ్కి తిప్పితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా మన ప్రెషర్ కుక్కర్ ఓపెన్ అయింది. లోపల చూస్తే మనకి మామూలు మన కుక్కర్ ఉంటుంది కదా ఆ స్టైల్లో ఉంది, కానీ బయటికి చూస్తే దీని లుక్కే వేరు. అండ్ మనం ఇప్పుడు దాకా యూజ్ చేసిన రైస్ కుక్కర్స్లో కానీ మామూలు ప్రెషర్ కుక్కర్స్లో కానీ 2 మోడల్స్ని క్లబ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ ప్రోడక్ట్ అలా ఉందన్నమాట. నా ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే అలా అనిపించింది. సో దీంట్లో మనకి గ్లౌజెస్ కూడా ఇచ్చాడు, హీట్వి పట్టుకోవడానికి ఉంటాయి కదా, సో ఆ గ్లౌజెస్ 2 ఇచ్చాడు. అండ్ అలాగే దీనికి కేబుల్, పవర్ కేబుల్ అనమాట ఇది. అండ్ ఫైనల్లీ నా స్టీల్ పాట్.
ఈ స్టీల్ పాట్ కోసమే మెయిన్ రీజన్, ఈ గీక్ రోబో కుక్ యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ స్టీల్ పాట్ కోసమే అండి. దీంట్లోనే నాన్ స్టిక్ కూడా వస్తుంది గీక్ వాళ్ళది, అది కొంచెం ప్రైస్ వైజ్ తక్కువ ఉంటుంది, కానీ ఇది స్టీల్ది కొంచెం ప్రైజీ ఉంటుంది, కానీ ఇది డ్యూరబుల్ అండి. ఇప్పుడు మేము డిష్ వాషర్లో యూజ్ చేయాలనుకున్నాం, ఇబ్బంది ఉండదు అనమాట. మామూలుగా అయితే అల్యూమినియంది రైస్ కుక్కర్ పాట్ అయితే మనం డిష్ వాషర్లో పెట్టలేము, సో పెడితే అదో రకంగా తయారవుతుంది. సో నాన్ స్టిక్ వచ్చినా పెట్టచ్చు, కానీ కొన్ని రోజులకి అది కూడా కోటింగ్ పోతుంది. అండ్ స్టీల్ అయితే డ్యూరబుల్, రైస్ కుక్కర్ మనం డిష్ వాషర్లో పెట్టినా సరే, అలాగే హ్యాండ్ వాష్ చేసుకున్నా, స్క్రబ్ చేసుకున్నా, మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది లైఫ్ చూసేస్తుంది. ఇన్ని ఇయర్స్ పోయాక మళ్ళీ మార్చాలి అలా ఏమి ఉండదు, ఒక్కసారి ఇన్వెస్ట్ చేసామంటే ఇంకా లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. ఇది కూడా మంచి ఫినిషింగ్ తోటి వచ్చింది. ఇది మనం రెగ్యులర్గా ఉండే మోడల్ కాకుండా మంచి నాన్ స్టిక్ ఫీల్ తోటి ఉందన్నమాట ఇది. అండ్ ఇదేనండి మొత్తానికి నా రోబో కుక్. మొత్తం 3 parts, ఓన్లీ ఈ కిందది ఇది అండ్ దీని క్యాప్ అండ్ లోపల పెట్టే ఈ పాట్ వచ్చేసి స్టీల్ పాట్ అండ్ ఫ్లైమ్, ఇవే ఉన్నాయి మెయిన్. అండ్ ఇది ఒకటి ఎక్స్ట్రా వాడు ఇచ్చింది. ఈ 5 parts మనకి దీంట్లో ఉంటాయి. సో ఇది అనమాట మన గీక్ రోబో కుక్. సో దీని అన్బాక్సింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వరలక్ష్మి పూజకి అయితే నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోబో ప్రెషర్ కుక్కర్ వచ్చేసి 11-in-1 కుక్కర్ అనమాట. 11 types ఆఫ్ కుక్కర్స్ని కలిపితే సింగిల్ ప్రోడక్ట్గా చేస్తే అదే ఈ రోబో ప్రెషర్ కుక్కర్. సో మీరు ఇక్కడ చూసిన టైప్స్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్స్ అన్నిటి బదులు మనకి ఈ ఒక్క రైస్ కుక్కర్ ఉంటే సరిపోతుంది. సో దీని మీద చూసారు కదా కీస్, దీన్ని మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు, సాంబార్ ప్రిపేర్ చేసుకోవచ్చు, దాల్ అన్నీ ఆల్ ఇన్ 1 pot అనమాట. మనకి గ్యాస్తో పని లేకుండా ప్రతి ఐటెం మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు, సాంబార్, కర్రీస్, బిర్యానీస్, ఫ్రైస్ అని ప్రతి ఐటమ్ మనం డైరెక్ట్గా దీంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ గీక్ రోబో కుక్. మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి, యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూడండి. థర్డ్ థింగ్ వచ్చేసి వెరీ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ ఏ స్పెషల్ పర్సన్ అండి. మా బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అయిన నిఖిత మాకు సింగపూర్లో ఉన్నప్పుడు తను చాలా క్లోజ్. మీకు మా ఎర్లియర్ వ్లాగ్స్ చూసుంటే కనుక తనని మీరు గుర్తుండే ఉంటుంది, కొత్తగా చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు. బిఫోర్ మేము సింగపూర్లో ఉండేవాళ్ళం కదా, అప్పుడు నిఖిత మేము చాలా క్లోజ్ అనమాట. తను ఈ రాఖీకి స్పెషల్గా లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఇలా ఈ ఇయర్ కూడా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రాఖీ పంపించింది. ఎందుకంటే తను గుజరాతీ. యాక్చువల్గా వాళ్ళు ఇంట్లో అందరికీ అంటే బ్రదర్ వైఫ్కి కూడా రాఖీ టై చేస్తారు కాబట్టి, సో అందరికీ కూడా రాఖీస్ పంపించింది. అండ్ ఈవెన్ మోనిష్కి, వైభవ్ కూడా రాఖీ పంపించింది. సో స్వీట్ ఆఫ్ హెర్ అండి. ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా మేము ఎక్కడున్నా రాఖీ అయితే తంది వస్తూనే ఉంటుంది. అండ్ ఈ రాఖీ రాకుండా మాకైతే రాఖీ ఫెస్టివల్ గడవదు. అండ్ మా రిలేషన్షిప్, మా ఫ్రెండ్షిప్ ఇలాగే సాగాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇక్కడితోటి ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీంట్లో నేను చూపించిన గీక్ రోబో కుక్ అయితే మీకు చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి. సో దాని రివ్యూ కూడా నేను త్వరలోనే ఇస్తాను. అండ్ నా వరలక్ష్మి పూజ వ్లాగ్ కూడా వెంటనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మా కొత్త ఇంట్లో మేము చేసుకున్న వరలక్ష్మి పూజ. అండ్ ఎవరు మిస్ అవ్వద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.